clean. Okay. Okay, that's fine. I really, now that you told me, we'll have to do it from upstream to it. I really don't mind that as long as it's completed. But this should be picked up. What I'm saying is, why is it akkada open pettaka? Why did they do it here? And adi meer etla allow chesaru? And no officer was here to look into it. Evaru deeniki responsible? Evaru teesi chustaru ikkada paddada akkada paddada chetta ani? Which officer takes care? I'm asking. ఎవరు ఏ గారు మరి ఏం చేస్తున్నారు? అక్కడ ఆల్రెడీ ఓపెన్ ఉంది. ఓపెన్ ఉంటే ఇక్కడ చెత్త ఇక్కడ అది వేయడము ఎంతవరకు కరెక్ట్? అవునండి, అవును. అక్కడ ఓపెన్ చేశారు కదా, 20 days అవుతుంది మేడం. 20 days కంటే ఆల్రెడీ ఓపెన్ ఉంది. వీళ్ళు లాపర్వాయి చేస్తారు మేడం. పిల్లలు చాలా మంది డెంగ్యూతోటి ఆల్రెడీ డెంగ్యూ ఫీవర్ వచ్చింది ఆల్రెడీ. ఇంటికి జ్వరం పిల్లలకి చాలా చాలా సిక్. హాస్పిటల్స్ ఆర్ ఫుల్. అందుకని ఐ టేకెన్ దిస్. అంటే ఎర్లీ మార్నింగ్ తిరగడం నాకేంటి అవసరమా? మీరు ఆఫీసర్లు ఇందరు ఉన్నారు. బట్ ఇది కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి ఐ టేక్. ఇది అక్కడ ఓపెన్ చేశారు. రేపు అది క్లోజ్ అయిపోతుందా? విల్ దట్ బి క్లోజ్డ్ ఫర్ ద నిమజ్జన? ఎవ్రీథింగ్ క్లోజ్ ఉంటుంది కదా, ఆల్ సెక్యూర్డ్ ఉంటుంది కదా. ఐఎమ్ కమింగ్ బ్యాక్ ఆన్ 7th. ఐ వాంట్ టు సీ ఎవ్రీథింగ్. లైటింగ్ కూడా అన్ని కూడా లైటింగ్స్. నువ్వు ప్లీజ్ నువ్వు కొంచెం ఉండి ఇప్పుడు చూడండి, పక్కన ఇన్ని ఇల్లులు ఉన్నాయి. సో ఎనీబడి కెన్ గెట్ డెంగ్యూ, ఎనీబడి కెన్ గెట్ చికెన్ గున్యా. మనము చూసుకోకపోతే ఎట్లా? ఎంటమాలజీ టీమ్ కి నేను చెప్తున్నాను, ప్లీజ్ స్టార్ట్ డూయింగ్ 3-4 days కి. పర్వాలేదు, ఏం పర్వాలేదు. 4 days కి ఒకసారి చేస్తూ ఉండండి. అండ్ ఆల్సో ఇక్కడ చాలా మంది పబ్లిక్ కూడా వస్తూ ఉంటారు. సో ఐ డోంట్ వాంట్ ఎనీ కచరా. ఎవ్రీ కార్టింగ్ అయిపోతూనే ఉండాలి. ఇవాళ ఎవరైతే రాలేదు చూడండి, మీరు వాళ్ళకి యూజ్ చేసి గివ్ మెమో, టెల్ దెమ్ మెమోస్ ఇవ్వండి మీరు. ఎందుకంటే టుడే ఐ డిడ్ంట్ కమ్ ఫర్ మజాక్ కి రాలేదు ఇక్కడ. రేపు మనకి ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఏంటి అసలు అరేంజ్మెంట్స్ ఏంటి, మనం ఏం చేయబోతున్నాం, పబ్లిక్ కి ఏంటి, సేఫ్టీ ఏంటి, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండాలి కదా, ఉండి చెప్పాలి కదా ఏమేమి అవుతున్నాయో. ఐ డోంట్ వాంట్ జస్ట్ జోనల్ కమిషనర్ టు బీ హియర్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రేపు ఒక లైట్ కూడా రాలేదనుకోండి, ఎలగలేదనుకోండి, ఎవరు రెస్పాన్సిబుల్? నేను 7th కి నేను ఇక్కడికి వచ్చినప్పుడు 7th or 8th ఐఎమ్ గోయింగ్ టు కమ్ హియర్. ఐ వాంట్ ఆల్ ద అరేంజ్మెంట్స్ టు బి డన్. మీరు అంటున్నారు కదా 7th వరకు అంత అయిపోతుంది అని. ఐ విల్ సీ ఇంక్లూడింగ్ పెయింటింగ్, ఎవ్రీ లైట్ ఫిక్స్చర్స్, ఎవ్రీథింగ్. వెన్ ఐ కమ్ ఐ వాంట్ ఎవ్రీథింగ్ టు బి ఇన్ ఆర్డర్. ఆ రోజుకి ఏమన్నా ఎవరన్నా ఎక్స్క్యూజ్ ఇస్తే మాత్రం ఐ విల్ నాట్ గివ్ దట్. దిస్ ఇస్ ద ఫస్ట్ లైక్ దిస్ ఇస్ నాట్ రైట్. అంటే కొత్త జోనల్ కమిషనర్ వచ్చారని ఆఫీసర్స్ అందరు ఆర్ యు ఆల్ టేకింగ్ ఇట్ లైట్? What is this? No, I'm not Apurva, right? Apurva, I'm not going to keep quiet because I have seen yesterday I went to Sherlingampalli. Entire team, there were about 50 to 60 people, 60 officers. Every team was there with their, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంటే వాళ్ళ టీమ్ తో ఉన్నారు. శానిటేషన్ they were with their team. Everybody was with the team. Only you ఇక్కడ చూస్తే 4 లేరు లెక్క పెట్టి. నువ్వేం డిపార్ట్మెంట్ బాబు? స్ట్రీట్ లైటింగ్. మరి ఏమవుతుంది? అన్ని రెడీ, బల్బ్స్ అన్ని. నేను మాత్రం ఒకటి చెప్తున్నాను, డోంట్ గివ్ దట్. అప్పుడు విల్ టాక్ అబౌట్ దీస్ లైట్స్ టుమారో. లేదు, రేపు మేము డిస్కస్ చేసి హౌ టు స్ట్రీట్ లైట్స్ కి ఎట్లా చేయాలని నేను ఆఫీసర్ గారికి చెప్తాను, ఆయన చూసుకుంటారు. చెప్పు. అర్థం చెప్పేది అంటే జనరల్ స్ట్రీట్ లైట్ లేవని చెప్పి కంప్లైంట్ సార్. ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఈ గణేష్ ఉత్సవం అనేది చాలా పెద్దది పండుగ. దాదాపు 13 రోజులు రాత్రుల దాకా కూడా వేస్తారు, కొన్ని వేల మంది వస్తారు. దాంట్లో భాగంగా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత ట్రాఫిక్ కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానీ దాదాపుగా 15% కార్పొరేటర్ దాదాపు ఇవన్నీ కట్టించి చేసింది. మీకు ఐడియా లేదా? ఇంత బ్రహ్మాండంగా చేస్తాము. దాదాపుగా 15 రోజులు అయింది మేడం అక్కడ తీసారని. ఎంతవరకు టచ్ కూడా చేయలేదు చూడండి. దీంతో చుట్టుపక్కల దోమలు కానీ ఎంత పబ్లిక్
ఎవరిది ఎవరు తీసేయండి. రాముకి వాళ్ళు ఎవరు రెస్పాన్సిబుల్, ఏ ఆఫీసర్ రెస్పాన్సిబుల్ టు కాల్ ర్యాంప్? అప్పో యు కాల్ దెమ్ టుడే. ఉన్నాడు మేడం. ర్యాంప్ రామ్కి రామ్కి మేడం రండి. హాయ్. What is this? What is that? Then how do you do it every time? Keeping there is the approach. They have kept here rather than putting here. It's not a big deal. Just remove it and mali welding చేపించండి. rather చూడు అపూర్, get this done. No, this is not an excuse. నేను చెప్తాను, this is not an excuse. You could have found out another alternative. Just as last time they put it there. They Yeah. removed the grill there. Okay. Now this time they have kept here. Okay, you please tell them whoever చెప్పండి ఎవరు ఇక్కడ అక్కడ చూడు ఆల్రెడీ ఇది ఇదంతా కూడా ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇదంతా మనం ఆరం తీసి నేను కొబ్బరికాయ కొట్టి వెళ్ళాం 6 రోజులు 20 రోజులు అవుతుంది. No. Immediately tomorrow it should be done. Tomorrow it will be. Yeah. And please, ఉపయోగం లేదు కదా చేసి ఎవరున్నారో I want pictures. ఎందుకంటే రావలేదు కదా. No, you need to be little bit proactive in these things because these cause. Endukante yesterday they were telling me how much dengue cases have come because of this. Because what they just keep it like that. And these people, entomology team, do not spray it. Spray చేయకుండా ఏమైపోతుంది, ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది డెంగ్యూ. అక్కడే ఉంటుంది కాబట్టి టుడే క్లీన్ అప్ ఎవ్రీథింగ్ అండ్ మేక్ ష్యూర్ నెక్స్ట్ టైం హూఎవర్ ఇస్ క్లీనింగ్ అప్ యాదవ్ అక్కడ పెట్టి అదే నువ్వేం చేయాలి. ఇప్పుడు నువ్వు కొనాకి తీసుకొస్తారు కదా, ఇప్పుడు ఆ కొనాకో ఏ కొనాకో తీసుకొచ్చి నువ్వు అక్కడ పెట్టిపించి ఈ 7వ తారీఖు వరకు కూడా అంతా లేపేయాలి, గ్రిల్లులు పెట్టేసేయాలి, మళ్ళీ ఫిక్స్ కూడా చేపించేసేయాలి. అది ఆ రెస్పాన్సిబిలిటీ ఫాలో అవ్వాలి. What are we doing, Apur, for bringing all the water? Are we having my question to you? ఇది 50 గజాల 50 నుంచి కిందికి మీదికి అంటే అటు ఉన్నాయి 50, 70, 80 గజాల కన్నా కొన్ని గుడ్లకు నోటీస్ ఇచ్చారు. పోచమ్మ గుడికి ఇచ్చారు, దేవగారికి ఇచ్చారు, కమిటీలకు ఇచ్చారు, పీజీఆర్ గంట కమిటీలకు ఇచ్చారు. మీకు కూడా డిసైడ్ చేసి కథగా చేసేసారు మేడం. మాకు అక్కడే కథ తెలిసి తెలియకుండా ఏమో మొత్తం వచ్చేది ఇతిహాసాల గురించి వర్క్ కాలేదు. దయచేసి కొద్దిగా will raise this issue and then we'll see what decision the government. Same way. ఎందుకంటే చాలా పేదవాళ్ళు అక్క. అదే. అందరూ కూడా అందరూ కూడా ఇళ్ళల్లో పనిచేసుకుంటారు. 2000, 3000, 4000 చేసి పిల్లలను చదివించి మార్కెట్లో పోయి కూరగాయలు అమ్ముకొని చాలా పేదవాళ్ళు ఇక్కడ. అందుకే చుట్టుపక్కల చెరువు కానీ, దోమలు కానీ, పక్కన రోడ్లు కానీ, మనమే రోడ్లు, డ్రైనేజ్, వాటర్ లైన్ 87 సంవత్సరాలు నాకు టెక్స్ కట్టే. ఇప్పుడు కాదు, మున్సిపాలిటీ ఏర్పడ్డప్పుడు ఉన్నారు. దయచేసి కొద్దిగా వీళ్ళకి న్యాయం చేయాలి. సేఫ్గా దృష్టి ఎన్ని ఇళ్ళు ఉంటాయి అక్కడ? 120. నోటీస్ ఇచ్చినాయి ఇంకా అంటే ఇచ్చిన వాళ్ళు అంటే రావు కానీ ఇచ్చిన వాళ్ళే కదా. నాకు రేపు మీటింగ్ ఉంది సోనల్ కమిటీ. ఇవి తీసుకెళ్ళి తీసుకున్నాక అక్కడికి 100 times నిన్ను ఒకసారి మేమే కేర్ తీసుకొని మీటింగ్ పెట్టాలి. చెప్పాలి. ఎందుకో లేదు 15 ఏళ్ల సార్ డిలే చేస్తారు మేడం. మరి మా కార్పొరేటర్ పట్టించుకుంటారు కదా, మరి ఆఫీసర్లు పట్టించుకుంటారు. కార్పొరేటర్ ఉండి అన్ని చేస్తుండే మేడం. స్ప్రే కూడా ప్రాపర్ గా చేయరు మేడం. స్ప్రే చేయలేదు.
ఇంటింటి గల్లి గల్లికి బతిమలాడుడే. అంటే ఎట్లా అంటే పిల్లలు ఉంటారు కదా మేడం, వాళ్ళు చాలా బిమార్లు అవుతున్నారు. చాలా ఇంటికి మంది ఇంటికి ఇద్దరు ప్రతి ఒక్క పిల్లలు కూడా స్కూల్ మానే చాలా మంది ఇళ్ళలో ఉన్నారు. చాలా జ్వరాలు ఉన్నాయి పిల్లలకి. చేసింది కాబట్టి 15 రోజుల నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు వచ్చి మనమే అక్కడికి ఎంటమాలజీ టీం మీరు ఆ ఏరియాలకు వెళ్ళినప్పుడు ఈ కంటిన్యూ అంటే ఎక్కడైతే లేక్స్ లేకుందో చుట్టుపక్కల ఇళ్ళ దగ్గర చాలానే ఇది అవుతున్నాయి, మస్కిటోస్ చాలా ఉన్నాయి. సో 3 days 4 days వెళ్ళాలి అక్కడ వాళ్ళ ఇంటి వాళ్ళతో మీరు ఆ రిజిస్టర్ లోపల సైన్ చేయించుకోవాలి. సైన్ 15 days కి ఒక్కసారి కూడా వస్తలేదు అన్న. ఒక్క నిమిషం వస్తుంది. దాదాపుగా ఈ చెరువు ఎంత ప్రాబ్లం ఉండే అంత ప్రాబ్లం ఉండే. 18 కోట్లు తీసుకొచ్చి ఇట్లకి నడుచుకుంటా పోతే దోమ నోట్లోకి పోతుంది. ఆ శుద్ధి చాలా క్లీన్ చేసాం. ఈ మధ్యలో మళ్ళీ ఇదంతా శుభ్రం అయింది. ఈ మధ్యలో 1-2 months నుంచి మళ్ళా ఈ ఎస్సీ గారితో మాట్లాడి టెండర్ పెట్టామని చెప్పి జేసీ పంపి తీపిచ్చాడు. లేకుంటే చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి. ఉన్నా కూడా కొంచెం తీపిచ్చింది. ఎమ్మెల్యే గారు వచ్చి చూసినప్పుడు తీపిచ్చాడు కొంచెం. వేల మంది ఉంటాయి చుట్టుపక్కల అంతా. సార్ హైదరాబాద్ లో ఉంటే లాస్ట్ ఐ అండర్స్టాండ్ అదంతా ప్రజలకు అవసరం ఉండదు కదా, మనకి ఏం అవసరం ఉంటుంది, పని కావాలంటది కానీ లాస్ట్ చేస్తే ఉంటుంది కదా. సో బై 7 ఎవ్రీథింగ్ ఆల్ పెయింటింగ్ లైట్స్ అన్ని కూడా లైన్డ్ అప్ ఉండాలి. నాకు సార్ ఒక మీటింగ్ పెట్టాడు, వస్తాం మేము. వస్తే అందరినీ కోఆర్డినేట్ చేసుకొని చెప్పలేరు మరి వాళ్ళు చెప్పలేరు. నాకు చెప్పలేరు లోకల్ ఇంటిమేషన్ ఈ రోజు అక్క వస్తుంది చెప్పాను. చెప్పలేదు నువ్వు అక్క వస్తుంది చెప్పి నాకు అంతే.